వీడు మామూలు పాటే మాడాడు. నాకు చావు ఉండకూడదు అన్నాడు. బ్రహ్మగారు నవ్వారు. ఎందుకు నవ్వావు అన్నాడు. పిచ్చివాడా, నీకే కాదురా, మాకు కూడా ఉందిరా టర్మ్ అయిపోగానే మేము కూడా వెళ్ళిపోతాం. సో నేను ఇవ్వలేను, అది నాకు కూడా చాలా ఇంపాసిబుల్ మ్యాటర్, నేను ఇవ్వలేను, ఇంకేదన్నా అడుగు అన్నాడు. పాపం ఆయన అదే అడుగుతాడు. చావు లేకుండా ఉండాలి అనుకుంటే వాడు అందరికంటే ముందే చస్తాడు. అందుకని అది కోరుకోకూడదు. వాడు ఆలోచించాడు. పరమేశ్వరుడికి పుట్టేటువంటి పిల్లవాడి చేతిలో నేను చావాలి అని అడిగాడు. వాడికి ఎంత తెలివితేటలు, వాడిదే పెద్ద టెక్నాలజీ అనుకుంటాం. ఊళ్ళో పిల్లవాడిని మనం కొడితే మన పిల్లవాడిని దేవుడు కొడతాడు, అంతే కదా. ఆ పైన ఇంకో హ్యాండ్ ఉంటుంది, దానికి అందరూ తల ఉంచాల్సిందే. అందుకనే ఎప్పుడూ విర్రవేయకూడదు. తల ఎత్తితే శివం, తల ఉంచితే శివం అన్నారు. కాబట్టి మన తెలివితేటల వల్ల లోకం నడపబడదండి, భగవంతుడు దయచేత నడపబడుతుంది. మనమే తెలివిగలవాళ్ళం, మనకే అన్నీ తెలుసు అనుకుంటాం. ఒక్కొక్కసారి చెయ్యి ఎత్తలేం. ఏమైంది అక్కడ నీ తెలివి? అంతా తెల్లారిపోయింది. నాయనా, చావు లేకుండా నేను వరం ఇవ్వలేను, మరి ఏదన్నా కోరుకో అన్నాడు. పరమేశ్వరుడికి పుట్టేటువంటి పిల్లవాడి చేతిలో నేను చావాలి అన్నాడు. వాడు ఎంత టెక్నాలజీనో చూడండి. ఈశ్వరుడికి పెళ్లి కాల, బాగా ఉన్నటువంటి వాళ్ళకే పెళ్ళిళ్ళు అవ్వట్లా. ఇప్పుడు ఆ మ్యాట్రిమోనియల్.com చూస్తూ ఉంటే నాకు చాలా దిగులేస్తుంది. వాడికి మంచి పొజిషను, 7 అంకెల జీతం, అయినా 3 ఏళ్ల నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఎందుకు అన్నారు, ఆడపిల్లలకి వీళ్ళ ప్రొఫైల్ నచ్చట్లేదు. అది వాడు నేను తోపు, నేను తురుపు అంటున్నాడు, నువ్వు పదరా సీనా అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చట్లా. కారణం ఏమిటి అన్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లా, యాక్సెప్టెన్సీ ఇవ్వట్లా. అన్నీ బాగా ఉన్నవాడికే పెళ్ళవ్వట్లేదే, రెండో పెళ్లి వాడికి పిల్లని ఎవరిస్తారు అని వాడి అభిప్రాయం. పరమేశ్వరుడికి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయింది, అది డిస్టర్బ్ అయిపోయిందిగా. ఆయన ఇప్పుడు భార్య లేకుండా హిమాలయంలో చలికొండల్లో తపస్సు చేస్తున్నాడు. అన్నీ బాగా ఉన్నవాడే 6 ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు. వీడికి ఎవరిస్తారు పిల్లని? అందుకని ఆ టెక్నిక్ ఉపయోగించి పరమేశ్వరుడి వల్ల కలిగినటువంటి పిల్లవాడి చేతిలో నేను చావు పొందాలి, మరణాన్ని పొందాలి అన్నాడు.